రైట్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ బిల్డింగ్ అమీర్పేట్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. పక్కనే ఉన్న హర్ష మెస్ కు కూడా మంటలు వ్యాపించాయి. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. డీటెయిల్స్ రమేష్. అమీర్పేట పిల్లర్ నెంబర్ 1043 వద్ద ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ షోలో భారీ అగ్ని ప్రమాదం సంబంధిస్తుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్ షో ముందు ఉన్న ఏదైతే ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన కట్అవుట్స్ లో పెద్ద ఎత్తున హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ బిల్డింగ్ అమీర్పేట్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. దీంతో పక్కనే ఉన్న హర్ష మెస్ కు కూడా మంటలు వ్యాపించాయి. మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. పిల్లర్ నెంబర్ 1043 దగ్గర ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ కి కూడా మంటలు ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అక్కడ మనం చూడొచ్చు భారీగా మంటలు అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి. అది ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో చాలా క్లియర్ గా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇక పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్. అమీర్పేట పిల్లర్ నెంబర్ 1043 వద్ద ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ షోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ అగ్ని ప్రమాదం సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ప్రధాన రోడ్డు పైన 1043 పిల్లర్ నెంబర్ 1043 వద్ద జరుగుతున్న అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు జరుగుతున్నాయి. అయితే కేఎస్ఆర్ ఫ్యాషన్ షో ముందు ఉన్న ఏదైతే ఎలివేషన్ కోసం పెట్టిన హోర్డింగ్స్ లో ఒక్కసారిగా మంటలు రావడం, ఆ మంటలు ఒక్కసారిగా అటు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దానికి వ్యాపించడం జరిగింది. అయితే లోపల ఉన్న షాప్ లో ఉన్న కొంతమంది కస్టమర్స్ కావచ్చు, లేకపోతే సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా వెనువెంట బయటికి రావడం జరిగింది. అయితే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న మొత్తంగా 5 ఫ్లోర్ లో ఉన్న మరొక ఆఫీస్ కావచ్చు, ఇంకొన్ని వాటికి కూడా మంటలు వ్యాపించడం జరిగింది. అయితే మంటల్ని కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు ఈ సంఘటన స్థానానికి చేరుకోవడం జరిగింది. వాటిని మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. అయితే దీని లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారు ఉన్నారన్న దాని మీద ప్రస్తుతానికి అయితే అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే దీని లోపల ఎవరైనా ఉండే అవకాశం ఉన్నదని చెప్పి కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి చూసినట్లయితే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తంగా పైన కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి, కొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా లోపల ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఖాళీ చేసే ప్రయత్నం ప్రస్తుతానికి కొనసాగుతుంది. వీళ్ళందరినీ ఖాళీ చేసిన తర్వాత లోపల ఎవరు లేరనుకుని ఒక నిర్ధారణకు వస్తే ఫర్దర్గా ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి చూసినట్లయితే దీంట్లో ఇప్పటికైతే అధికారులు పూర్తిసారి కూడా లోపల ఉన్న వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికీ కమర్షియల్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన రోడ్డు పైన ఈ అగ్ని ప్రమాదం సంబంధించిన తోటి అటు పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ట్రాఫిక్ చూసినట్లయితే పూర్తి స్థాయిలో అటు అమీర్పేట చౌరస్తా, మైత్రివనం, అటు పంజగుట్ట చౌరస్తా నుంచి కూడా ఖైరతాబాద్ వరకు కూడా పూర్తి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ లో ఒక వెహికల్ కూడా విధించవలసింది. ఎందుకంటే ప్రధాన రోడ్డు పైన ఈ అగ్ని ప్రమాదం సంబంధించిన తోటి ఈ పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. పూర్తిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రజలు కూడా పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రమేష్, అసలు ఇది ఎన్ని గంటలకు జరిగింది? అసలు ఎట్లా వ్యాపించింది? అంటే మంటలు రావడానికి కారణాలు ఏంటి? అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు లేదంటే కాంప్లెక్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగిందా? ముందు ఎలివేషన్ కోసం పెట్టిన హోర్డింగ్స్ నుంచి కూడా మంటలు ఒకసారి వ్యాపించాయని చెప్తున్నారు. ఎందుకంటే ఎండ దాటితో పాటు ఎవరైనా సిగరెట్ కాల్చి ఆ హోర్డింగ్ పైన వేస్తే అవి మంటుకొని ఉండొచ్చు అని చెప్తుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు, బయట నుంచి మంటలు ఒక్కసారిగా లోపలి వ్యాపించాయని చెప్తుంది. ఎందుకంటే ముందు స్థాయి నుంచి మంటలు ఎగిసిపడుతున్న తర్వాత ఆ మంటలు ఒకసారిగా షాప్ లో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ సంబంధించి లోపల మొత్తం మంట వ్యాప్తి చేస్తుంది. అయితే దీంట్లో ఇప్పటికీ అటు మంటలు ఆర్పం చేసినప్పుడు 2 ఫైర్ ఇంజిన్ రంగంలో చేసి ఆ 2 ఫైర్ ఇంజిన్ కూడా మంటల్ని ప్రయత్నిస్తే కొనసాగిస్తున్నాయి. రమేష్, అక్కడ అసలు పిల్లర్ నెంబర్ 1043 దగ్గర ఆ బిల్డింగ్ కి సంబంధించి అసలు ఏమేమి షాప్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి?
ఇప్పటికీ దగ్గరికి చేరుకుంటున్న పూర్తి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ దీంట్లో కొన్ని ఆఫీసర్స్ తో పాటుగా కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయని కూడా అధికారుల నుంచి స్థానికులు చెప్తున్నారు. కోచింగ్ సెంటర్లు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వెకేట్ చేసే ప్రయత్నం మీద కొనసాగుతుంది. లోపల కొన్ని కోచింగ్ సెంటర్లకు సంబంధించి కొన్ని కొంతమంది విద్యార్థులు దాంట్లో ఉంటే వాళ్ళందరూ కూడా వెకేట్ చేసి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపుచేసేందుకు పూర్తి స్థాయిలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రమేష్, మంటలు చూస్తే కదా చాలా భారీగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు అంటే ఎక్కువగానే వ్యాపించినట్టుగా తెలుస్తోంది. అసలు కేఎస్ఆర్ ఫ్యాషన్స్ కూడా మంటలు పక్కన ఉన్న హర్ష మెస్ కూడా వ్యాపించాయని చెప్తూ ఉన్నారు. అసలు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం దగ్గర ఉన్న కాంప్లెక్స్లో మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లర్ నెంబర్ 1043 దగ్గర ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్లో మంటలు చెలరేగాయి. పొగలు కూడా చాలా దట్టంగా కమ్ముకున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్కు కూడా వ్యాపించాయి. అయితే ఆ బిల్డింగ్లో కొన్ని కోచింగ్ సెంటర్స్, కొన్ని ఆఫీసెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మనకు సమాచారం అయితే ఉంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అయితే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే కూడా చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ ఉన్న రద్దీని సమన్వయం చేస్తూ ఉన్నారు. మంటలైతే మాత్రం అక్కడ ఉన్న హోర్డింగ్స్ అక్కడ పెట్టిన ఎలివేషన్ కోసం పెట్టిన హోర్డింగ్స్ ద్వారా మంటలు అంటుకున్నాయన్నట్టుగా కూడా ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు అయితే ఎటువంటి సమాచారం అయితే ఇంకా చెప్పలేదు. అంటే మంటలు ఎలా చెలరేగాయి, మంటలు రావడానికి కారణాలు ఏంటి అన్న దాని మీద అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఆ ఎలివేషన్ హోర్డింగ్స్ వల్లే మంటలు వ్యాపించాయని చెప్తూ ఉన్నారు. తీవ్ర ఎండల కారణంగా కూడా అక్కడ మంటలు చెలరేయడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం అయితే లేదని కూడా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. అక్కడ ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే మొదటగా మంటలు చెలరేగాయి. దాని తర్వాత అక్కడ నుంచి పక్కనే ఉన్న హర్ష మెస్ కి కూడా మంటలు వ్యాపించాయని చెప్తూ ఉన్నారు. భారీగా అయితే మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటం వల్ల కూడా దట్టంగా అక్కడ పొగలు వ్యాపించాయి. అయితే అక్కడ వెళ్తున్న వాహనదారులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. మనం అక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. పొగలు కూడా చాలా భారీగా వస్తూ ఉన్నాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. రైట్, హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. పొగలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి, ఎలా వ్యాప్తి చెందాయన్న దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎలివేషన్ కోసం పెట్టిన హోర్డింగ్స్ వల్ల ఈ మంటలు వ్యాపించినట్టుగా ప్రాథమికంగా అయితే మనకు సమాచారం ఉంది. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్ కు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. రోడ్డు మీద వెళ్లే రహదారి మీద వెళ్లే వాహనదారులకు కావచ్చు, లేదంటే వాళ్ళకి కలుగుతున్న ఇబ్బందిని కూడా పోలీసు అధికారులు సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫైర్ సిబ్బంది అయితే అక్కడికి చేరుకుని మంటలు నార్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కూడా పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మంటలకి సంబంధించి ప్రాథమికంగా సమాచారం అయితే రావాల్సి ఉంది. హోర్డింగ్స్ వల్ల అయితే మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం.
హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. పొగలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ లో ఇంకా కోచింగ్ సెంటర్లు, కొన్ని ఆఫీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలివేషన్ కోసం పెట్టిన హోర్డింగ్స్ వల్ల ఈ మంటలు వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా సమాచారం ఉంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్ కు కూడా వ్యాపించాయి. హుటాహుటిన అందులో ఉన్న వారిని అయితే బయటికి పంపించినట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది. ఫైర్ సిబ్బంది అయితే మంటలార్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని నియంత్రించేందుకు, అక్కడ రద్దీని తగ్గించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే రద్దీగా ఉండే ఏరియా అమీర్పేట మైత్రివనం. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో మంటలు కూడా చాలా దట్టంగా పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. పొగలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలార్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మైత్రివనం దగ్గరున్న ఈ బిల్డింగ్ లో కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. ఎలివేషన్ కోసం పెట్టిన హోర్డింగ్స్ వల్ల ఈ మంటలు వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్ కు కూడా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది అయితే మంటలార్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని పొగలైతే చాలా దట్టంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో అక్కడ పోలీసులు కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉన్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికైతే సమన్వయం చేస్తూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. పొగలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. మైత్రివనం దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. అయితే ఈ బిల్డింగ్ లో కొన్ని కోచింగ్ సెంటర్లు, ఆఫీసెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్ కు కూడా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో కొంతమేర వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ ని కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది అక్కడ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం అక్కడ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. పిల్లర్ నెంబర్ 1043 దగ్గర జరిగిన ఈ ఘటనకి సంబంధించి ప్రాథమికంగా మంటలు ఏ విధంగా వ్యాపించాయన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ వల్లే మంటలు వ్యాప్తి చెందాయన్నట్టుగా ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది.
హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. పొగలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విజువల్స్ లో మనం చూడొచ్చు, ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ వ్యాపించి ఉంది. వాహనదారులు కూడా కొంతమేర ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొదట కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న హర్ష మెస్ కూడా వ్యాపించాయి. అయితే ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ వల్ల మంటలు వ్యాపించాయన్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అసలు ఏ విధంగా వ్యాపించాయి, ఎలా జరిగింది ఈ ఘటన అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మంటలు ఆర్పేందుకు కూడా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుంది. అయితే ఈ బిల్డింగ్ లో కొన్ని కోచింగ్ సెంటర్లు అలాగే కొన్ని ఆఫీసెస్ కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. అమీర్పేట్ నుంచి ఈ ఘటనతో ఎస్ఆర్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ నియంత్రించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఆ మంటను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మొదటగా కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో భారీగా ఎగిసిపడ్డాయి ఈ మంటలు. తర్వాత పక్కనే ఉన్న హర్ష మెస్ కూడా వ్యాపించాయి. దాంతో మెట్రో పిల్లర్కు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఈ మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. మంటలైతే దట్టంగా అక్కడ పొగ అయితే కమ్ముకొని ఉంది, మనం చూడొచ్చు. ఆ ఏరియా అంతా కూడా చాలా దట్టంగా పొగ అయితే కమ్ముకొని ఉంది. వాహనదారుల్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసులు అయితే అక్కడున్న ట్రాఫిక్ జామ్ను నియంత్రించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఎందుకంటే భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర. మైత్రివనం దగ్గర ఉన్న ఈ కాంప్లెక్స్ ప్రధాన రహదారికి ఆనుకునే ఉంది. అయితే మైత్రివనం, అమీర్పేట్ బాగా రద్దీగా ఉండే ఏరియాస్ కాబట్టి అక్కడ ఉన్న ట్రాఫిక్ను నియంత్రించేందుకు కూడా పోలీసులు తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. మంటలు అయితే భారీగా ఎగిసిపడుతుంది. ఇప్పటివరకు కొంతమేర అయితే మంటల్ని ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు అయితే కొనసాగాల్సి ఉంది.